అండి బాగున్నారా అందరూ? ఏమండి ఇప్పుడు నేను చికెను ఉలవ చారు చేస్తాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, భలే ఉంటుంది. చూపిస్తాను ఎలా చేస్తాను అని. లవంగాలు వేసానండి 3, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి, కరివేపాకు కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న టమాటా అండి, ఉప్పు కూడా వేస్తున్నానండి, ఉప్పు పసుపు మగ్గిపోతుంది గబాలన. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. కారం వేస్తున్నానండి. ఏమండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, ఒకసారి ట్రై చేయండి. చేయకపోతే కనుక చాలా బాగుంటుందండి టేస్టు. ఇంకోండి ఇప్పుడు ఉలవ చారు వేసుకుందాం. నేను ఒక 50 గ్రాముల పైన అలా వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి టేస్టు. ఇది కూడా చక్కగా దగ్గరికి రావాలి, అంత గుజ్జెల్లే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి, ఇప్పుడు కొంచెం గరం మసాలా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి. ఇంతే, సింపుల్. ఇలా ఒక 10 నిమిషాలు ఉంటే చాలండి. ఇంకోండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవ చారు చికెన్ అండి. చేసుంటారండి ఎప్పుడైనా, చాలా చాలా బాగుంటుందండి టేస్టు. ఒక్క ముద్ద